గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాల పరంపరలో మరొక కీలకమైనటువంటి ప్రయోగము భారతదేశం తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరినటువంటి అద్భుత సన్నివేశం మంగళయాన్ కార్యక్రమం. మరి భారత అంతరిక్ష చరిత్రలో మంగళయాన్ సృష్టించినటువంటి హంగామా ఏ విధంగా కీలకమైందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ఆసియా దేశంలో మొదటి దేశంగాను, అదేవిధంగా మొదటి ప్రయత్నంలోనే అంగారకుని చేరినటువంటి ప్రపంచంలోని మొదటి దేశంగాను భారత్ కీర్తి గడించడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే మిగిలిన ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే అతి తక్కువ ఖర్చుతోటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి దేశంగా భారత్ పేరు గడించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈ అంశాన్ని క్వశ్చన్‌గా రాసేటటువంటి క్రమంలో మంగళయాన్ ప్రయోగాన్ని వివరించండి అని గాని, లేదా మామ్ ప్రయోగాన్ని వివరించండి అని గాని, లేదా పిఎస్ఎల్వి C-25కి సంబంధించినటువంటి ప్రయోగాన్ని వివరించండి అని గాని క్వశ్చన్ అడిగేందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూస్తే ఒక ఎస్సే పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ ఖ్యాతి గడించినటువంటి ప్రముఖ అంతరిక్ష కార్యక్రమాల గురించి రాయండి అంటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్లలో మంగళయాన్ మిషన్‌కి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇండియాస్ మార్స్ మిషన్ అనేటటువంటి పేరుతో దీన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ జిఎస్ఎల్వి కన్నా కూడా పిఎస్ఎల్వి యొక్క వాడకంలో కొంచెం సౌలభ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో దీన్ని కూడా ఎక్సెల్ వెర్షన్‌లోని పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. మనకి ఇక్కడ పటంలో కనిపిస్తోంది మార్స్ ఆర్బిటార్ మిషన్‌కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్. దీంట్లో ఉన్నటువంటి పేలోడ్స్‌ను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే సౌర కుటుంబంలో భూమికి మరియు మంగళ గ్రహం ఏదైతే ఉందో, అంగారక గ్రహం ఏదైతే ఉందో, ఈ రెండిటి మధ్య ఉండేటటువంటి సాపేక్ష చలనాలను అంచనా వేసుకుంటూ ఇక్కడ భూమి యొక్క ఆకర్షణ పరిధి నుంచి అంగారక గ్రహం యొక్క ఆకర్షణ పరిధిని చేరుకోవడానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటినటువంటి ఈ మంగళయాన్ అనేటటువంటి లేదా మామ్ అనేటటువంటి ఆర్బిటర్ లేదా స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, ఇది కొంతకాలం పాటు సూర్యుని యొక్క ఆకర్షణ పరిధిలో ప్రయాణించాల్సి వస్తుంది. అంటే భూమి యొక్క ఆకర్షణ పరిధిని, అంగారకుని యొక్క ఆకర్షణ పరిధిని దాటుకొని చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిలో ప్రయాణిస్తూ నిర్ణీత కాలం తర్వాత అది అంగారకుని యొక్క ఆకర్షణ పరిధిని చేరుకోవాల్సి వస్తుంది. ఇటువంటి ప్రయత్నాన్ని మనము ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఈ క్రమంలో భూమి నుంచి ప్రయాణించేటటువంటి క్రమంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఎదురవుతాయి. దీన్నే మనము మంగళయాన్ యొక్క అటానమస్ ట్రావెలింగ్ అనేటటువంటి ట్రాన్స్వర్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇది ప్రయాణించేటటువంటి క్రమంలో గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అందించడం జరగదు. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అందించడానికి, అదేవిధంగా దాని నుంచి రెస్పాండ్ కావడానికి కొంచెం డిలే అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది తనంతట తానే స్వయంగా తన యొక్క పథానికి సంబంధించినటువంటి పొజిషన్ని నిర్ధారించుకుంటూ ప్రయాణించుకోవాల్సి వస్తుంది. కాలక్రమంలో ఏర్పడినటువంటి ఏ ఇబ్బందులనైనా సరే అది తనంతట తానుగానే ఆలోచించుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే చంద్రుని తర్వాత ఇతర గ్రహాలను అన్వేషించేటటువంటి క్రమంలో సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి దిశగా మంగళయాన్ అనేటటువంటి ప్రయోగం చేపట్టడం అనేది జరిగింది. చంద్రుని తర్వాత మానవ ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక ప్రదేశంగా అంగారక గ్రహం కనిపిస్తూ ఉంది. కాబట్టి చంద్రుని మీద ఏ విధమైనటువంటి పరిశోధనలు అయితే చేపట్టడం జరిగిందో అటువంటి అంశాలని అంగారక గ్రహం మీద కూడా పరిశీలించడం అనేది ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. రేడియేషన్‌కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నీటి యొక్క లభ్యతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఖనిజాల యొక్క సంఘటనానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని పరిశీలించేటటువంటి అంశాలలో భాగంగా మంగళయాన్ అనేటటువంటిది ప్రయోగం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు మంగళయాన్‌కి సంబంధించినటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఆర్బిటాల్ రైజింగ్ మానూవర్స్ అనేటటువంటివి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దశలో దానికన్నా ఎత్తుగా ఉండేటటువంటి కక్షకు ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను మళ్లిస్తూ నిర్ణీత కాలం తర్వాత ఇది మంగళయాన్ వైపుకు, అంటే అంగారక గ్రహం వైపుకు ప్రయాణించేటటువంటి క్రమంలో దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. నిర్ణీత కాలం తర్వాత అది అంగారకుని యొక్క ఆకర్షణ పరిధిలోకి
చేరిన తర్వాత అది అంగారకుని కక్షలో పరిభ్రమించేలా దానిని చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు మంగళ్యాన్‌కి సంబంధించినటువంటి ప్రయాణ పథాలుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అంశాలను గనక మనం గమనిస్తే, మంగళ్యాన్ మిషన్‌నే మనము మార్స్ ఆర్బిటార్ మిషన్, దీన్నే మామ్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. లేదా మంగళ్యాన్ అనేటటువంటి పేరు దీనికుంది. 1337 కిలోల బరువైనటువంటి ఈ స్పేస్ ప్రోబ్ ఏదైతే ఉందో దీన్ని మనం స్పేస్ క్రాఫ్ట్ అనేటటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 24, 2014 నుంచి అంగారకుడి చుట్టూత పరిభ్రమిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మామ్ ప్రయోగానికి ఇస్రో ఎక్సెల్ తరహాలోని పిఎస్ఎల్వి C-25 వాహక నౌకని ప్రయోగించడం అనేది జరిగింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగము నవంబర్ 5, 2013న నిర్వహించడం జరిగింది. మరి ఇది నవంబర్ 5, 2013న ఈ ప్రయోగాన్ని చేపట్టగా సెప్టెంబర్ 24, 2014 నుంచి ఇది అంగారకుని ఆకర్షణ పరిధిలోకి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. భారతదేశపు మొట్టమొదటి గ్రహాంతర మిషన్గా దీన్ని మనము ఇంటర్ ప్లానెటరీ మిషన్గా చెప్తాం. మంగళ్యాన్ విజయంతో సోవియట్ యూనియన్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తదుపరి అంగారకుని చేరినటువంటి 4వ దేశంగా భారత్ అవతరించడం అనేది జరిగింది. భారత్ కన్నా ముందు ఆ 3 దేశాలు అంగారకుని చేరుకోవడం అనేది జరిగింది. అయితే తొలి ప్రయత్నంలో చేరినటువంటి మొదటి దేశం మాత్రం భారతదేశమే. తొలి ప్రయత్నంతోనే అంగారకుని చేరినటువంటి మొదటి దేశంగా భారత్ అనేది ఖ్యాతి గడించడం జరిగింది. అంగారకుని చేరినటువంటి మొదటి ఆసియా దేశం భారత్ కాగా, అంటే మిగిలినటువంటి ఏ ఇతర ఆసియా దేశాలు అంగారకుని చేరేటటువంటి ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా చూస్తే మొదటి ప్రయత్నంలోనే అంగారకుని చేరినటువంటి ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ ఖ్యాతి గడించడం అనేది జరిగింది. ఇక్కడ మార్స్ ఆర్బిటార్ మిషన్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా నెల రోజుల పాటు భూకక్షలో గడపడం అనేది జరిగింది. నవంబర్ 30, 2013న జరిగిన ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్, అంటే అంగారకుని వైపుగా జరిపేటటువంటి ప్రయాణాన్ని మనం ఇక్కడ ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్ అంటాము. ఈ అంశాల కంటే ముందుగా సుమారు 7 సార్లు కక్షా పెంపు చర్యలు, దీన్ని మనము ఆర్బిటాల్ రైజింగ్ మాన్యూవర్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది 298 రోజుల పాటు అంగారకుని వైపు ప్రయాణించి సెప్టెంబర్ 24, 2014న దిగ్విజయంగా అంగారక కక్షలోకి చేరినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ 298 రోజుల పాటు జరిపినటువంటి ఈ ప్రయాణంలో మార్స్ ఆర్బిటార్ మిషన్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ అటానమస్ మోడులో ప్రయాణించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇక్కడ మామ్ ప్రయోగం సందర్భంగా ఇంధనాన్ని పొదుపు చేసేటటువంటి క్రమంలో హోఫ్మన్ కక్షా బదిలీ చర్యలు, దీన్నే హోఫ్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ విధానాన్ని అనుసరించడం అనేది జరిగింది. ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీని వినియోగించుకునేటందుకు అనుగుణంగా. సో ఇక్కడ మంగళ్యాన్ని చేపట్టినటువంటి లక్ష్యాలను గనక ప్రాథమికంగా మనం గమనిస్తే, అంగారక గ్రహానికి భారతదేశం చేపట్టినటువంటి మామ్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఇంటర్ ప్లానెటరీ మిషన్ యొక్క రూపకల్పన, అంటే ఇక్కడ గ్రహాలను అన్వేషించేటటువంటి క్రమంలో భాగంగా భూమి మరియు అంగారకుని యొక్క భ్రమణాలు, పరభ్రమణాలకు సంబంధించి స్పష్టమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. వీటి యొక్క పరిభ్రమణ కాలాలు కూడా వేర్వేరుగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటిన తర్వాత అది క్షేమంగా అంగారకుని యొక్క ఆకర్షణ పరిధికి చేరుకోవడానికి గాను వాటి యొక్క సాపేక్ష స్థానాలను నిరంతరం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఈ అధ్యయనం చేసినటువంటి సాపేక్ష స్థానాల ఆధారంగా భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటుకున్నటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అంగారకుని పరిధిలోకి చేరేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మెకానిజం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుందనేటటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు కావచ్చు, హార్డ్వేర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ముఖ్యంగా చూస్తే అనేక రకాలైనటువంటి సెన్సార్స్ని వినియోగించుకొని దాని యొక్క పథాన్ని అది ఖచ్చితంగా నిర్దేశించుకుంటూ ఆ నిర్దేశించినటువంటి పథంలోనే అది ప్రయాణించాల్సి వస్తుంది. ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఎదురైనా కూడా పూర్తిగా ప్రయోగం విఫలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాలకు తావివ్వకుండా విజయవంతంగా
మిషన్‌ని కంప్లీట్ చేసేటటువంటి క్రమంలో అవసరమైన ప్రణాళికలు కావచ్చు, ఇతర మెకానిజమ్స్ అన్నిటిని అడాప్ట్ చేసుకోవడానికి ప్రధానంగా ఈ ప్రయోగాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో, ప్రణాళిక, నిర్వహణ మరియు కార్యకలాపాలకు అవసరమైనటువంటి అంటే ఖండాంతర లేదా గ్రహాంతర ప్రయోగాలకు అవసరమైనటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది ఈ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీటితో పాటుగా సాంకేతిక పరమైనటువంటి లక్ష్యాలు కూడా కొన్ని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎర్త్ బౌండ్ విన్యాసాలు, 300 రోజుల క్రూయిజ్ దశ, అంగారక కక్షలోకి వ్యోమ నౌకను చొప్పించడము అంటే ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్ అన్నాం కదా. ఇలా అంగారకుని యొక్క ఆకర్షణ పరిధిలోకి చేరిన తర్వాత అది అంగారకుని చుట్టూతా పరిభ్రమించగలిగేలా ఆ స్పేస్ క్రాఫ్ట్‌ని దారి మళ్లించాల్సి వస్తుంది. మొదటగా అది భూమి యొక్క ఆకర్షణ పరిధి, తర్వాత సూర్యుని యొక్క ఆకర్షణ పరిధి నుంచి ప్రయాణిస్తూ అంగారకుని యొక్క ఆకర్షణ పరిధికి చేరుకున్న తర్వాత ఇది అంగారకుని చుట్టూతా పరిభ్రమించడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్‌ని అందించాల్సి వస్తుంది. ఈ మెకానిజంలో ఏమాత్రం లోపం ఏర్పడినా కూడా పూర్తిగా మిషన్ వైఫల్యం చెందేందుకు అవకాశం అనేది ఉంది. సో, అలా చూస్తే అంగారక గ్రహం చుట్టూతా ఉన్న కక్షలో పరిభ్రమించే సామర్థ్యంతో మార్స్ ఆర్బిటర్ రూపకల్పన అనేది చేపట్టడం జరిగింది. మరియు దానిని విజయవంతంగా చేపట్టడం అనేది కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్‌గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా డీప్ స్పేస్ కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఇప్పటివరకు మనము భూమి చుట్టూతా తిరిగేటటువంటి ఉపగ్రహాలకు సంబంధించిన కమ్యూనికేషన్‌ని సక్రమంగా దిగ్విజయంగా చేపట్టినటువంటి క్రమాన్ని నుంచి ఇతర గ్రహాల చుట్టూతా తిరిగేటటువంటి స్పేస్ క్రాఫ్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి సేకరించినటువంటి సమాచారాన్ని ఇది కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కీలకమైనటువంటి అంశమే కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాన్నే మనము డీప్ స్పేస్ కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉపగ్రహ కక్షా పెంపు చర్యల సందర్భంగాను, ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్ సందర్భంగాను అవసరమైనటువంటి గైడ్‌లైన్స్ అన్నిటిని కూడా నావిగేషన్ రూపంలో అందించాల్సి వస్తుంది దానికి సంబంధించి. అదేవిధంగా మొత్తంగా చూస్తే మిషన్‌కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా దిగ్విజయంగా చేపట్టాలనేటటువంటి ప్లానింగ్ సైతం ఇక్కడ ఇంపార్టెంటే. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిర్వహణాపరమైనటువంటి విధానాలు కూడా ఇంపార్టెంటే. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి డిజైనింగ్‌లో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, వాటన్నింటిని పరీక్షించడం కోసం మామ్ మిషన్‌ని రూపొందించడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే ఆకస్మిక పరిస్థితులను నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి లక్షణాలను పొందుపరచడం. అంటే ఇక్కడ ఆటోమేటిక్ మోడ్‌లో లేదా అటానమస్ మోడ్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది భూమి ఆకర్షణ పరిధిని దాటి అంగారక ఆకర్షణ పరిధిని చేరుకునేటటువంటి క్రమంలో ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి మరి అటువంటి పరిస్థితులలో స్పేస్ క్రాఫ్ట్ సక్రమంగా ప్రయాణించాలి అంటే ఎటువంటి మెకానిజంని అడాప్ట్ చేసుకోవాలో పరిశీలించేటటువంటి క్రమంలో ఈ మిషన్ చేపట్టడం జరిగింది. సో, ఇవన్నీ టెక్నికల్ ఆబ్జెక్టివ్స్ కాగా సైంటిఫిక్‌గా ఉండేటటువంటి ఆబ్జెక్టివ్స్‌కి సంబంధించి చూస్తే స్వదేశీ శాస్త్రీయ పరికరాల ద్వారా మార్స్ ఉపరితల లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మార్షియన్ సర్ఫేస్, అదేవిధంగా ఉపరితలం యొక్క నిర్మాణము, ఖనిజ శాస్త్రము మరియు అంగారకుని యొక్క వాతావరణాన్ని అన్వేషించడం అనేటటువంటి అంశాలలో భాగంగా ఈ యొక్క మిషన్ని చేపట్టడం జరిగింది. చంద్రుని యొక్క ఉపరితలాన్ని ఏ విధంగా అయితే మనం అన్వేషణ చేశామో, దాని యొక్క భౌగోళిక స్వరూపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామో, అదే విధమైనటువంటి అన్వేషణ సైతము అంగారక గ్రహం మీద చేపట్టడానికి ఈ రకమైనటువంటి చర్యలను చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే భౌగోళిక స్వరూపం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలకు సంబంధించి, పీఠభూములకు సంబంధించి, అదేవిధంగా పర్వత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక ఖచ్చితమైనటువంటి అవగాహనకు వచ్చేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మార్స్ ఉపరితలం యొక్క మ్యాపింగ్‌ని చేపట్టడం అనేది కూడా ఇక్కడ మనకు ఒక కీలకమైనటువంటి అంశంగా గమనించవచ్చు. సో, వీటన్నింటినీ పరిశీలించేటటువంటి క్రమంలో అంటే పేలోడ్స్ అందించినటువంటి సమాచారాన్ని మనము స్వీకరించడం కావచ్చు, భూకేంద్రాల నుంచి అంగారక గ్రహం చుట్టూతా పరిభ్రమిస్తున్నటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్‌కి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందించేటటువంటి క్రమంలో బ్యాలాలలో ఏర్పాటైనటువంటి భారీ యాంటెనా, ఇది ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. దీని ఆధారంగా ఇస్రో టెలిమెట్రీ,
ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కు సంబంధించి ఈ స్పేస్ క్రాఫ్ట్ను నియంత్రించడము, పరిశీలించడము ఎలా అనేటటువంటి అంచనాలకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే సెప్టెంబర్ 28, 2014న మార్స్ కలర్ కెమెరా అనేటటువంటిది తీసినటువంటి చిత్రాలను విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే మామ్ ప్రయోగానికి కేవలం 454 కోట్ల రూపాయలు ఖర్చు కావడం అనేది జరిగింది. మొత్తంగా ఉపగ్రహానికి గనక గమనిస్తే 153 కోట్ల రూపాయలు వ్యయమైనట్లుగా గమనిస్తుంది. అత్యంత చవకగా అంగారకుని చేరినటువంటి దేశంగా భారతదేశం అనేది మరింత ఖ్యాతిని గడించడం అనేది జరిగింది. సో పొదుపైన ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టేటటువంటి క్రమంలో ఇక్కడ మరొక ఉదాహరణగా మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటిది నిలబడడం గమనార్హం. ఇక్కడ మంగళ్యాన్కి ఉద్దేశించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, సరే మొత్తంగా చూస్తే గ్రహాంతర మిషన్ చేపట్టడం, దీనికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడము, డిజైన్ చేయడం అనేది మనం ప్రధానంగా చూసుకున్నా కూడా దీంట్లోని ఉపకరణాల సహాయంతో ఈ అంగారకుని యొక్క వాతావరణ పరిశీలన, అదేవిధంగా ఉపరితల మ్యాపింగ్, అదేవిధంగా ఖనిజాల సంఘటనానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడానికి ఈ మిషన్ ఉద్దేశించాం. కాబట్టి మరి వీటన్నిటికీ సంబంధించి ఉపయోగపడేటటువంటి పరికరాలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. వీటిని మంగళ్యాన్కి సంబంధించినటువంటి పేలోడ్స్గా మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. దీంట్లో మొదటిది లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్. అంగారకుడి యొక్క ఎగువ వాతావరణంలో హైడ్రోజన్, డ్యూటీరియంల లభ్యతలను లైమన్ ఆల్ఫా ఉద్గారాల సహాయంతో పరిశీలించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే హైడ్రోజన్కు సంబంధించి 3 ఐసోటోపులు ఉన్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో మొదటిది ప్రోటియం కాగా దీన్ని 1H1 అనే పేరుతో చూస్తాం. మరొకటి డ్యూటీరియం కాగా మూడవది ట్రీటియంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ డ్యూటీరియంకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా భారజలాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఉపయోగపడేటటువంటి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్గా మనకి ఇక్కడ డ్యూటీరియం అనేది కనిపిస్తుంది. దీన్నే మనము డి అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము. భారజలానికి సంబంధించి చూస్తే దీన్ని మనము D2O పేర్కొంటాం. ముఖ్యంగా చూస్తే ట్రీటియంకి సంబంధించివి సుదీర్ఘకాలము శక్తిని అందించేటటువంటి బ్యాటరీస్. దీన్నే మనము లాంగ్ లాస్టింగ్ బ్యాటరీస్ అనేటటువంటి సాంకేతికతగా చెప్తూ ఉంటాం. దానికి ట్రీటియంకి సంబంధించినటువంటి అంశాలను వినియోగించడం అనేది జరుగుతుంది. సో ఇలా అంగారకుడి యొక్క ఎగువ వాతావరణంలో హైడ్రోజను, డ్యూటీరియంల యొక్క లభ్యతను లైమన్ ఆల్ఫా ఉద్గారాల సహాయంతో పరీక్షించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆల్ఫా కణం అనేది 2He4కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియంని ఏర్పాటు చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మరి ఆల్ఫా కణాల యొక్క ఉద్గారాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా హైడ్రోజన్ లభ్యతను అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ హైడ్రోజన్ గనక ఉంటే అక్కడ పర్యావరణ హితమైనటువంటి ఇంధనం లభ్యమయ్యేటటువంటి పరిస్థితులను మనము అర్థం చేసుకోవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్. ఇది ముఖ్యంగా అంగారక గ్రహం యొక్క ఉపరితలం మీద లేదా వాతావరణంలో మీథేన్ వాయువుకి సంబంధించినటువంటి ఉనికిని పసిగట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంగారకుడి వాతావరణంలో మీథేన్ ఉనికి మరియు మీథేన్ వెలువరించేటటువంటి మూలాలను పరిశీలించేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. ముఖ్యంగా చూస్తే జీవ జంతుజాలాల మీద కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా జరిపేటటువంటి వాయురహిత శ్వాసక్రియల ఫలితంగా మీథేన్ వాయువు వెలువడడం జరుగుతుంది. అంటే మీథేన్ వాయువు గనక వెలువడింది అంటే అంగారక గ్రహం మీద జీవజాతులు ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ప్రక్రియలలో ఉపయుక్తమైనటువంటి బ్యాక్టీరియా కూడా లభ్యమవుతున్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే మీథేన్ వాయువు అనేది మురుగునీటి నుంచి వెలువడే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే నీటితో లేదా నీటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలలో జంతు జీవరాశులు గనక ఆ నీటిలో చిక్కుకొని పోయినట్లయితే వాటి మీద జరిపేటటువంటి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల యొక్క జీవక్రియల ఫలితంగా మీథేన్ వాయువు అనేది వెలువడడం అనేది జరుగుతుంది. మరి మీథేన్ ఉనికిని గుర్తించడం ద్వారా అంగారకుని మీద జంతు జీవజాతులు సజీవంగా ఉండేటటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశం ఉంది.
మరో రకంగా నీటి యొక్క లభ్యతను సైతం పసిగట్టేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి వీటిని అధ్యయనం చేసేటటువంటి ఒకానొక పరికరంగా మనకి ఇక్కడ మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. మరొక ఉపకరణాన్ని కనుక మనం గమనిస్తే మార్స్ ఎక్సోస్ఫియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్, దీన్నే మనము మెంకా అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. దీన్ని క్వాడ్రపుల్ మాస్ అనలైజర్గా మనం దీన్ని పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది 1 నుంచి 300 పరమాణు ద్రవ్యరాశి పరిమాణము, అంటే 1 నుంచి 300 ఏఎంయుల పరిధిలో ఉన్నటువంటి తటస్థ కణాలకు సంబంధించినటువంటి అధ్యయనాలను చేపడుతుంది. తద్వారా రేడియేషన్కి సంబంధించినటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి మనకు ఒక అవకాశం అనేది దొరుకుతుంది మెంకా వంటి పేలోడ్స్ అందించేటటువంటి సమాచారం ఆధారంగా. మరొక ఉపకరణంగా, మరొక పేలోడ్లుగా థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్. ఇది ఉష్ణ ఉద్గారాలను ఆధారంగా చేసుకొని ఉపరితల ఖనిజ వనరుల కూర్పును అధ్యయనం చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి అంగారక గ్రహం మీద, భూమి మీద మాదిరిగానే భూమి కూడా సూర్యుని నుంచి వెలువడేటటువంటి ఉష్ణరాశిని గ్రహించి వికిరణాల రూపంలో దాన్ని వాతావరణంలోకి వెదజల్లుతుంది. కాబట్టి అటువంటి ఉష్ణ ఉద్గారాలకు సంబంధించినటువంటి అంశాలను సైతం అంగారక గ్రహం మీద ఈ ఉపకరణము లేదా పేలోడ్ అనేటటువంటిది పరిశీలించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి పరికరంగా మార్స్ కలర్ కెమెరా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది అంగారకుడి ఉపగ్రహాలైనటువంటి ఫోబోస్ మరియు డీమోస్లకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడము, అదేవిధంగా అంగారకుడిపై ఏర్పడేటటువంటి దుమ్ము తుఫానులను మరియు వాతావరణ సంక్షోభాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం అనేది ఇక్కడ మార్స్ కలర్ కెమెరా అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా చూడవచ్చు. అంగారకుని ఉపగ్రహాలైనటువంటి ఫోబోస్ మరియు డీమోస్లను అధ్యయనం చేసేటటువంటి మామ్ మిషన్లోని పేలోడ్ ఏంటిది అంటే దానికి సంబంధించినటువంటి సమాధానంగా మనము మార్స్ కలర్ కెమెరాను పేర్కొనాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మామ్ ఏదైతే ఉందో ఇది భూమి యొక్క ఆకర్షణ పరిధి నుంచి అంగారకుని యొక్క ఆకర్షణ పరిధికి ప్రయాణించినటువంటి పూర్తి పిక్చర్ అనేది ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 6 సార్లు భూమి యొక్క ఆకర్షణ పరిధికి సంబంధించినటువంటి కక్షాపెంపు చర్యలు చేపట్టడం అనేది జరిగింది. 7వ కక్షాపెంపు చర్యల్లో భాగంగా ఇది అంగారకుడి వైపుకి ప్రయాణించేటటువంటి పథాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తంగా 7 చర్యల ద్వారా, కక్షాపెంపు చర్యల ద్వారా అది భూమి యొక్క ఆకర్షణ క్షేత్రం పరిధిని దాటి అంగారకుడి వైపుకు ప్రయాణించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మంగళ్యాన్కి సంబంధించి చూస్తే ఇది ఏ విధంగా తన యొక్క ప్రయాణాన్ని మలుచుకుంది అనేటటువంటి అంశాలు కూడా కీలకమే. దీంట్లో మొత్తం 3 దశలుగా అంగారక గ్రహం వైపుకి ఈ మంగళ్యాన్ లేదా మామ్ మిషన్ ప్రయాణించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో మొదటిది భూకేంద్రక దశ, దీన్ని మనము జియోసెంట్రిక్ ఫేజ్ అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. పిఎస్ఎల్వి C-25 లాంచర్ ద్వారా అంతరిక్ష నౌకను, అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దీనిని దీర్ఘవృత్తాకార పార్కింగ్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 6 ప్రధాన ఇంజిన్ బర్నర్లతో అంతరిక్ష నౌక క్రమంగా హైపర్బోలిక్ పథంలోకి మార్చడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దాన్ని ట్రాన్స్ మార్స్ ఇంజెక్షన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దీనితో భూమి యొక్క కక్షా వేగము ప్లస్ వెహికల్ యొక్క బూస్టుతో భూమి యొక్క ఆకర్షణ పరిధి నుంచి అది తప్పించుకొని అంగారకుని వైపుకి ప్రయాణించడానికి అనువైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చూస్తే అది భూమి యొక్క ఆకర్షణ పరిధి పనిచేసినంత మేరకు అది భూమి చుట్టూతో ఉన్నటువంటి కక్షలలో పరిభ్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటుతుందో అప్పుడు మాత్రమే అది అంగారకుని వైపుకి ప్రయాణించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి జియోసెంట్రిక్ ఫేజ్లో భూమి చుట్టూతో ఉన్నటువంటి కక్షలలో ఉన్న వేగానికి అదనంగా ఈ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి మోటార్ని మండించినప్పుడు వెలువడేటటువంటి అదనపు థ్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని అది భూమి యొక్క పరిధి నుంచి తప్పించుకొని పోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ జియోసెంట్రిక్ ఫేజ్కి సంబంధించి చూస్తే భూమి యొక్క ఉపరితలం నుండి 9,18,347 కిలోమీటర్ల వద్ద భూగోళం యొక్క ప్రభావం ముగుస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు.
ఈ పరిధికి ఆవల ఆర్బిటర్పై ప్రధానంగా సూర్యుని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది సౌరమండలానికి సంబంధించినటువంటి అంశము. అదేవిధంగా భూమి చుట్టూతా ఉన్నప్పుడు మాత్రమే భూమి యొక్క ఆకర్షణ పరిధి ఉంటుంది. దీని అవతల ఉన్నటువంటి అంగారకుని యొక్క ప్రభావంలోకి వెళ్ళడానికి ముందుగా అది కొంత దూరము సూర్యుని యొక్క ఆకర్షణ పరిధిలో అది ప్రయాణించాల్సి వస్తుంది. అంటే మరో రకంగా చూస్తే సూర్యుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి కక్షలో అది కొంతకాలం గడపాల్సి వస్తుంది. ఈ కక్షలో ప్రయాణించేటటువంటి క్రమంలోనే అది అంగారకుడి యొక్క ఆకర్షణ ప్రభావంలోకి వెళ్ళగలిగేలా స్పేస్ క్రాఫ్ట్ని రూపొందించి ప్రయోగించడం అనేది జరిగింది. అది సంవత్సరంలో అన్ని రోజులలో అనుకూల సమయాలు అనేవి ఉండవు. కొన్ని సమయాలలో మాత్రమే దానికి సంబంధించినటువంటి లాంచ్ విండోకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలోనే ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇలా చూస్తే ఇది 9,18,347 కిలోమీటర్ల దగ్గర భూమి యొక్క ఆకర్షణ పరిధి ముగిసి సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని అది అంగారకుని వైపుకి ప్రయాణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ జియోసెంట్రిక్ ఫేజ్కి సంబంధించి చూస్తే తక్కువ ఇంధనంతో అంతరిక్ష నౌకను అంగారక గ్రహానికి చేర్చడము ఇస్రో ముందున్నటువంటి ప్రాథమిక సవాలుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా చూస్తే ఇస్రో భూమి నుండి అంగారక గ్రహానికి సాధ్యమైనంత తక్కువ ఇంధనంతో అంతరిక్ష నౌకను పంపడానికి హోఫ్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లేదా మినిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేటటువంటి ప్రయాణ పద్ధతిని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ పద్ధతి ఆధారంగానే అది తక్కువ ఇంధనంతో ప్రయాణించడం అనేది జరిగింది. అదేవిధంగా దాని యొక్క జీవితకాలం సైతము అమాంతం పెరగడం అనేది జరిగింది. కేవలం 6 నెలల జీవిత కాలాన్ని మాత్రమే ముందు నిర్ధారించుకోగా తర్వాత దీన్ని 1 సంవత్సరానికి పెంచడం అనేది జరిగింది. అది సంవత్సరం తర్వాత కూడా దాని యొక్క సేవలను అద్భుతంగా అందించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఇస్రో చేపట్టినటువంటి ఈ ఇంధనాన్ని అంటే తక్కువ ఇంధనంతో ప్రయాణించేటటువంటి ఈ హోఫ్మన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ యొక్క ప్రయోజనంగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ అంగారక గ్రహము చేరేటటువంటి క్రమంలో భాగంగా తొలి దశలో జియోసెంట్రిక్ ఫేజ్లో గడిపినటువంటి మార్స్ ఆర్బిటార్ మిషన్ రెండవ దశలో హీలియోసెంట్రిక్ ఫేజ్లోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావం మేరకు అది ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. భూమిని భూకక్షకు స్పర్శరేఖ మార్గంలో వదిలి అంటే ఇక్కడ భూమి చుట్టూతో ఇది పరిభ్రమించేటటువంటి క్రమంలో ఇక్కడ స్పర్శరేఖ అంటే దీనికి లంబంగా ఉంటుందండి. సో ఈ టాంజెంట్ పాత్ అని చెప్పేసి అంటాం. ఈ పాత్లో అది భూమి యొక్క ఆకర్షణ పరిధిని వదిలి సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావం మేరకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో ఈ ప్రయాణ మార్గము సూర్యుని చుట్టూ ఉండేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షలో దాదాపుగా సగం ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నటువంటి సందర్భంలో సూర్యుని చుట్టూతో పరిభ్రమించేటటువంటి ఈ పథంలో కేవలం సగం దూరాన్ని మాత్రమే ప్రయాణించిన తర్వాత ఈ పొజిషన్కి రాగానే ఇక్కడ అంగారక గ్రహం ఈ పొజిషన్లో ఉండేటట్లుగా సమయాన్ని నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. ఈ మార్గం చివరన అంగారక గ్రహం చేరిన సమయంలో ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది అంగారకుడి కక్షను చేరేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. హీలియోసెంట్రిక్ ఫేజ్లో భూమి, అంగారక గ్రహం మరియు సూర్యుని యొక్క సాపేక్ష స్థానం సుమారుగా 44 డిగ్రీల కోణాన్ని ఏర్పరచుకున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి పరిశీలన మార్గం అనేది సాధ్యమవుతుంది. మరి అటువంటి అరేంజ్మెంట్ ఏదైతే ఉందో 780 రోజుల తర్వాత మాత్రమే ఇది క్రమానుగతంగా పునరావృతం కావడం అనేది జరుగుతుంది. ఒక్కసారి అవకాశం గనక కోల్పోతే తిరిగి మరొక 780 రోజుల తర్వాత మాత్రమే ఇటువంటి మెకానిజం ఏర్పడడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. భూమి, అంగారక గ్రహాల మధ్య కనిష్ట శక్తితో చేరుకునేటటువంటి అవకాశాలు నవంబర్ 2013, జనవరి 2016, మే 2018 ఈ విధమైనటువంటి రోజులలో సంభవించేటందుకు అవకాశాలు అనేవి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ సౌర కుటుంబంలో భూమి మరియు అంగారకుల యొక్క సాపేక్ష స్థానాలను అధ్యయనం చేసుకుంటూ ఇక్కడ మనం చేపట్టాల్సినటువంటి మిషన్ పథాన్ని నిర్దేశించుకుంటూ దాని యొక్క వేగాన్ని కూడా మనం గణించుకుంటూ సంబంధిత అవకాశాల కోసము ఎదురు చూడడం అనేది జరుగుతుంది. ఇక మూడవది అత్యంత కీలకమైనటువంటిది మార్షియన్ ఫేజ్గా అంటే అంగారకుడిని చేరేటటువంటి క్రమంలో మనం చూస్తాం. అంతరిక్ష నౌక అంగారక ప్రభావం పరిధిలోని
అంటే మార్స్ ఉపరితలం నుండి దాదాపు 5,73,473 కిలోమీటర్ల ఎత్తుకు చేరినటువంటి తర్వాత అది అంగారక గ్రహం యొక్క ఆకర్షణ పరిధికి లోను కావడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో ఇది అంగారకుని చుట్టూతా పరిభ్రమించేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షను చేరుకోవడం జరుగుతుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది అంగారక గ్రహానికి చేరుకునేటటువంటి సందర్భంలో మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్, అంతకుముందుదేమో ఇంజెక్షన్ కాగా ఇప్పుడున్నటువంటిది ఇన్సర్షన్ ఆపరేషన్ని చేపట్టడం ద్వారా అది సూర్యుని చుట్టూత తిరిగేటటువంటి సూర్యుని యొక్క ఆకర్షణ పరిధిలో దాని చుట్టూత తిరిగేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షను వదిలిపెట్టి అంగారకుని చుట్టూత తిరిగేటటువంటి దీర్ఘవృత్తాకార కక్షలోకి మళ్లించబడుతుంది. తద్వారా ఇప్పటి వరకు సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావం మేరకు పనిచేసినటువంటి చలించినటువంటి మామ్ అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది అంగారకుని యొక్క ఆకర్షణ పరిధిలోకి దాని చుట్టూత తిరిగే కక్షలోకి మళ్లించడం జరుగుతుంది. సో ఇలా ఇస్రో నవంబర్ 2013 విండోలో కనీస శక్తి బదిలీ అవకాశాన్ని ఉపయోగించుకొని మార్స్ ఆర్బిటర్ మిషన్ని ప్రారంభించాలని యోచించుకుంది. ఆ ఉద్దేశాలకు అనుగుణంగానే ఈ మిషన్ను చేపట్టడం జరిగింది. ఇక్కడ గ్రహాంతర ప్రయోగాలను రూపొందించడానికి మరియు ఆ ప్రయోగాలను అభివృద్ధి పరచడానికి, వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి, వాటిని కంటిన్యూ చేయడానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఒక టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్గా, సాంకేతిక ప్రదర్శనకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ ఈ మామ్ మిషన్ని పేర్కొనాల్సి వస్తుంది. సో ఈ ప్రయోగ విజయంతో అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీ ప్రకటించేటటువంటి స్పేస్ పయోనీర్ అవార్డు 2015కి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మంగళ్యాన్ బృందం ఎంపిక కావడం అనేది ప్రశంసార్హము. ముఖ్యంగా చూస్తే సాంకేతికతలలో ఉండేటటువంటి సంక్లిష్టతలన్నింటినీ అధిగమించుకొని, అదేవిధంగా లాంచ్ విండోకి అనుగుణంగా ఉండేటటువంటి అవకాశాలను ముందుగానే బేరీజు వేసుకొని, వీటన్నింటినీ మించి తక్కువ ఖర్చుతో చేపడుతూ తొలి ప్రయత్నంలోనే అంగారకుని చేరడం అనేది నిజంగా ప్రశంసించాల్సినటువంటి విషయము. ఇంతటి అద్భుత విజయాన్ని సంపాదించుకున్నటువంటి ఇస్రో మరిన్ని లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రయాణిస్తుందని ఆశిద్దాం. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు కూడా భారత్కు సొంతంగా అంతరిక్ష కేంద్రం లేకపోవడం ఒకటి, పునర్వినియోగ వాహక నౌకలు లేకపోవడం ఒకటి, అదేవిధంగా అమెరికా వంటి దేశాలు అంతరిక్ష టూరిజంని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులలో భారత్ మరి ఆ రంగంలో కూడా కొంచెం వెనుకబాటుతనానికి లోనవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే భవిష్యత్తులో గగన్యాన్ వంటి ప్రయోగాలు చేపట్టడం ద్వారా దీన్ని సరిదిద్దుకోవాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఇస్రో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలా ఇస్రో మరింత మున్ముందుకు పోతుందని ఆశిద్దాం. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.